ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, ఎవరి జోలికి వెళ్లలేదు. కానీ దారుణ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు, చిన్నప్పుడు ఎత్తుకుని పెంచిన మేనమామే. ఎందుకతను రాక్షసుల్లా మారాడు? మేనకోడల్ని ఎందుకు చంపాడు? చిత్తూరు జిల్లా పలమనేరు రాధా బంగ్లా వద్ద పావని అనే అమ్మాయి దారుణ హత్యకు గురైంది. ఆమె మేనమామ అయ్యప్ప పొలం వద్ద దారుణంగా నరికి చంపాడు. తన పొలంలో పని చేయాలని అయ్యప్ప చాలాసార్లు అక్క కూతురు పావనిని వేధించేవాడు. అయితే మేనమామ తీరు నచ్చని ఆమె అందుకు తిరస్కరించింది. దీంతో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. అయ్యప్ప కొన్నిసార్లు పావనిపై చెయ్యి కూడా చేసుకున్నాడు. ఎన్ని చేసినా అయ్యప్ప పొలంలో పని చేయటానికి పావని నిరాకరించింది. దీంతో అయ్యప్ప ఆగ్రహంతో రగిలిపోయాడు. దీనికి తోడు ఆమె ఈ మధ్య వేరే వారి పొలంలో పనికి వెళ్తోంది. దీంతో అయ్యప్ప ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన పొలం మీదుగా వెళ్తే ఊరుకునేదే లేదని హెచ్చరించాడు. అయితే మేనమామ బెదిరింపుల్ని పావని సీరియస్ గా తీసుకోలేదు. ఉదయం 7 గంటల సమయంలో పొలం పక్కగా వెళ్తున్న పావనిపై అయ్యప్ప దాడి చేశాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలతో దారుణంగా నరికి చంపాడు. అడుగుపోయిన ఇద్దరిపై దాడికి ప్రయత్నించాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. వాడిని కొళ్ళు బాగా పాని పట్టు చేయమంటాడు. వాడు ఒక టైం ఉన్నట్లు ఒక టైం ఉన్నట్లు పట్టుకొని కొట్టేస్తాడు. మా అన్న వద్దులమ్మ పోకుంటే కూడా పోనీ నువ్వు ఇంటికాడే ఉండిపోయి అంటే అయ్యమ్మ రామ్మ అట్లా నా కూతురు ఒకటి కష్టపడతా ఉంది, అట్లా పని చేస్తూ అంటే సరే నీ 15 రోజులు ఇంకా పాప ఇట్లా వస్తా ఉంది పని చేసేదానికి. ఇంతకుముందు రాకుండా నిలిపేసి ఇంటికాడే వాడు ఏమో నేను చెట్టు ఎక్కువ ఉన్నాను, నేను పోయే కొద్ది ఎవరెవరున్నారు వాళ్ళు ఎవరో కొత్త ఇట్లు ఉంది సార్. వాళ్ళు కూడా కొట్లేసుకొని తొలగించాడు సార్. వాళ్ళ పేర్లు మన వాళ్ళు కొంచెం దావులు ఇట్లా పోయినా ఇట్లా పోతారు, అందరూ పోతా ఉంటారు. వాళ్ళు కూడా కొట్లేసుకుంటారు. వాళ్ళు పరిగెత్తి ఇట్లా వెళ్ళిపోయారు. నేను నన్ను రాకూడదు గడపారు ఇట్లా నేను వచ్చేస్తారు. చెట్లు కూడా వదిలేసి వచ్చేసి వెళ్ళిపోతుంది. నేను కూడా హత్యకు దారి తగాదానే కారణమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.